1 రూపీతో ప్లాట్. ఎస్ అండి, ₹1 పే చేసి ప్లాట్ ని బుక్ చేసుకోవచ్చు అంటున్నారు టీమ్ లైన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ వారు. వారి యొక్క ప్రాజెక్ట్ టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ వెంచర్ లో. అసలు ఈ వెంచర్ ఏంటి, ఎక్కడుంది, ఈ వివరాలన్నీ తెలుసుకోవాలని ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా. వెల్, నేను కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ యొక్క కంపెనీ సీనియర్ సేల్స్ డైరెక్టర్ రాజా నరేష్ గారిని కలిసి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. నరేష్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ఫస్ట్లీ ఈకో రిసార్ట్ లో మీరు ₹1 ప్లాట్ అంటున్నారు. ఇది ఫస్ట్ డీకోడ్ చేయండి సార్. అయితే నార్మల్ గా ఏంటంటే మనము రియల్ ఎస్టేట్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పినా మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడడానికి రీజన్ ఏంటంటే ఇనిషియల్ పే ఒక 20% 30% చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ ₹1 మీరు ఇనిషియల్ పే చేసి మిగతా అంతా 100% లోన్ ఇస్తాం ప్లాట్ పైన అని చెప్పేసి కాన్సెప్ట్ కొత్తగా తీసుకొచ్చాం మార్కెట్ లో. ఇది మార్కెట్ లో ఫస్ట్ టైం అండి. సో ₹1 పే చేసి అప్లికేషన్ ఫిల్అప్ చేసి సిబిల్ స్కోర్ ఒకవేళ మనకు బాగుందంటే కనుక ఓపెన్ ప్లాట్ పైన మీకు 100% లోన్ వచ్చినట్టు చూస్తున్నాం అంటే ఇది మా కాన్సెప్ట్. మనం ₹1 పే చేస్తే 100% బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. అవునండి. ఈకో రిసార్ట్ వెంచర్ అయితే ఉందో ఇది టీమ్ లైన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ప్రెజెంట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ? ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మీకు ఆలేరు టౌన్ అండ్ మున్సిపాలిటీ అండి ఇది. సో ఆలేరు టౌన్ నుండి బస్ స్టాండ్ నుంచి మున్సిపాలిటీ నుండి ఎగ్జాక్ట్లీ 900 మీటర్స్ లో మనం లొకేషన్ లో ఉన్నాము. మన ప్రాపర్టీ వచ్చేసి హైదరాబాద్ వరంగల్ ఓల్డ్ హైవే ఫేసింగ్ అండి. మీరు ఒకవేళ హైదరాబాద్ లో MGBS లో గానీ JBS లో గానీ ఆర్టీసీ బస్ లో వచ్చే వాళ్ళు కూడా ఆర్టీసీ బస్ లో అక్కడ ఎక్కితే కనుక డైరెక్ట్ మీరు మన ప్రాపర్టీ ఎంట్రన్స్ గేట్ లో ముందర దిగుతారండి. మన వెంచర్ ముందర ఏదైతే రోడ్ ఉందో ఓల్డ్ హైవే, ఎన్ని ఫీట్ల రోడ్ సార్? ఇది 100 ఫీట్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్. ఇప్పుడు ఈ లేఅవుట్ లో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కూడా మన ప్లాట్స్ ఉన్నాయా? కమర్షియల్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఉందండి. కమర్షియల్ ప్లాట్స్ అంటాం మనం దాన్ని. ఓకే, అది కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈకో రిసార్ట్ లో ఓపెన్ ప్లాట్స్ లో రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. కస్టమర్స్ అక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. దేనికైనా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ డెఫినెట్లీ ఉందండి. ఇది ఈకో రిసార్ట్స్ అని పెట్టారు లేఅవుట్ పేరు. అండ్ ఫుల్ గ్రీనరీ ఉంది, అన్ని మామిడి చెట్లు ఉన్నాయి. సైమల్టేనియస్ గా డెవలప్మెంట్స్ అన్ని ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి. అసలు ఇది ఏ టైప్ ఆఫ్ లేఅవుట్, ఏ అప్రూవల్స్ తో చేశారు? తెలంగాణ గవర్నమెంట్ నుంచి DTCP రెరా 2 అప్రూవల్స్ ఉన్నాయండి మనకు. అండ్ కంప్లీట్ డెవలప్మెంట్స్ అయిపోయిన వల్ల మనకు మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది. మార్టిగేజ్ రిలీజ్ అయిన కారణంగానే మనము డూప్లెక్స్ విల్లాస్, వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేశాం. ఇక్కడ మనం ప్లాట్స్ పరంగా తీసుకుంటున్నాం. అండ్ కన్స్ట్రక్షన్ మీరు చేస్తున్నారా, కస్టమర్స్ కన్స్ట్రక్షన్ మేమే చేస్తామండి. ఇన్ కేస్ ఏదైనా ఓన్ ప్లానింగ్ ఉంది క్లయింట్ ది, మాకు అలా కాదు ఇలా కావాలని వాళ్ళు ఓన్ గా డిజైన్ ఏదైనా తెస్తే కనుక ఆ ప్లాన్ ప్రకారం కూడా మనం కన్స్ట్రక్షన్ చేసిస్తాం వాళ్ళకి. ఇది కంప్లీట్ గా వీకెండ్ హోమ్స్ అండి. వీకెండ్ హోమ్స్. సరే, అయితే ఇప్పుడు ఈ DTCP లేఅవుట్ ఎన్ని ఎకరాల్లో మీరు డెవలప్ చేశారు, ఎన్ని ప్లాట్స్ వచ్చాయి, ఒకవేళ నేను ప్లాట్ తీసుకోవాలంటే మినిమం ఎన్ని గజాలు కొనుక్కోవాలి, ఇలాంటి వివరాలు? ఇది టోటల్ ప్రాపర్టీ వచ్చేసి మనకు 13.5 acres అండి. 165 స్క్వేర్ యార్డ్స్ అనేది మినిమం ప్లాట్ సైజ్ పెట్టాం మనం యాజ్ పర్ DTCP రూల్ ప్రకారం. 165 స్క్వేర్ యార్డ్స్ తర్వాత 173 ఉంది, తర్వాత 200 ఉంది అండ్ అబౌవ్ కూడా ఉందండి. సో ఎలాగైనా మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం ఇలాగైనా తీసుకోవాలి. ఇక్కడ మీరు ఇంత గ్రీనరీ, మామిడి చెట్లు లాంటివి ఏవి తీయకుండా అలానే ఉంచారు. దీనికి ఒక రీజన్ ఏంటి అన్నది చెప్పండి. అండ్ దీంతో పాటు మీరు జనరల్ గా ఏం డెవలప్మెంట్స్ ఇచ్చారు ఆల్ టుగెదర్ ఇందులో అన్నది కూడా చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూస్తే కనుక ఎక్కడ చూసినా గానీ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. సో ఎవరైనా సరే జాబ్ చేసే వాళ్ళు కానీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ వీకెండ్స్ లో వీకెండ్ హోమ్స్ అని చెప్పేసి రిసార్ట్స్ కానీ వెళ్ళిపోతున్నారు. సో ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ కి హైదరాబాద్ లో ఒక రిసార్ట్ కాన్సెప్ట్ లో మీరు ఒక 24 hours ఒక రిసార్ట్ లో మీరు ఒకవేళ ఉంటే కనుక మినిమం 20,000 to 30,000 మనకు ఖర్చు అవుతుంది. సో మనకి ఏంటంటే మనం లేఅవుట్ చేసేటప్పుడు న్యాచురల్ గానే ఇదంతా మ్యాంగో గార్డెన్ ఉంది. సో మ్యాంగో ట్రీస్ అన్ని కూడా మనం తీయకుండా ఇదే లేఅవుట్ చేసేసాం మనం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ఒకేషన్స్ ఉన్నాయి, ఏదైనా ఆర్గనైజ్ గా చేసుకోవాలి, ఏదన్నా చిన్న చిన్న పార్టీస్ గెట్ టుగెదర్ చేసుకోవాలని ఇక్కడ ట్రీస్ కింద చేసుకుంటే బాగుంటుంది అట్మాస్ఫియర్ అని చెప్పి ట్రీస్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం. డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి టోటల్ కంప్లీట్ గా రెరా రూల్స్ ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే ఎంట్రన్స్ ఆర్చ్, గేట్, CC రోడ్స్, సోలార్ లైటింగ్స్, మొత్తం బౌండరీ వాళ్ళు, ఆ తర్వాత మనం క్లబ్ హౌస్ ఒకటి ఇచ్చామండి. దీంట్లో మీకు కిచెన్, కుక్ ఉంటారు అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చాం. దీంట్లో DTCP నార్మ్స్ తో పాటు మీరు కిచెన్, కుక్, స్విమ్మింగ్ పూల్ ఇలాంటి ప్రొవిజన్స్ అంతా కూడా మీ సైడ్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తామండి పర్సనల్. ఇలా ఓపెన్ ప్లాట్స్ కాకుండా మీరు వీకెండ్ హోమ్స్ ని సేల్ చేస్తారా, లేకపోతే నేను వచ్చి కట్టుకొని స్టే చేయాలా, ఏంటి? లేదండి, వీకెండ్ హోమ్స్ కూడా మనం సేల్ చేస్తున్నాం. దాంట్లో కేటగిరీస్ ఉన్నాయండి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఇనిషియల్ గా 39 lakhs అండి. దీనికి మీకు 10,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది, 500 SFT. సెకండ్ కేటగిరీ వచ్చేసి 45 lakhs, ఇది 750 SFT. దీనికి 20,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే థర్డ్ కేటగిరీ వచ్చేసి G+1 డూప్లెక్స్ హౌస్ అండి. ఇది 1250 SFT.
50, ఇది 65 lakhs అండి. దీనికి మీకు 30,000 రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ మీరు ఎన్ని వీకెండ్ హోమ్స్ కడుతున్నారు? అప్రాక్సిమేట్లీ మీకు ఇక్కడ 50 వీకెండ్ హోమ్స్ వస్తాయండి. 50 వీకెండ్ హోమ్స్ 3 కేటగిరీస్ లో కడుతున్నారు. ఎస్ మేడం. విత్ ప్లాట్ మీరు చెప్పిన ప్రైస్? ఎస్ మేడం. అంటే ప్లాట్ అండ్ ఎవ్రీథింగ్ మేడం, ఫుల్లీ ఫర్నిష్డ్. ఓన్లీ మీరు రిజిస్ట్రేషన్ మాత్రమే క్లైమ్ చేసుకోవాలి. మీకు ఇంటర్నల్ గా సోఫా సెట్, బెడ్, కాట్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, గీజర్ తో పాటు అన్ని ఇస్తామండి. ఓకే సరే సార్, ఇప్పుడు ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అది కూడా అర్థం అవ్వలేదు. ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 50 వీకెండ్ హోమ్స్ కట్టిన తర్వాత ఎవరైతే క్లయింట్స్ వీకెండ్స్ లో వెళ్ళి స్టే చేయాలనుకుంటారో వాళ్ళకు ఇక్కడ వచ్చి స్టే చేస్తే వచ్చిన అమౌంట్ మనం క్లయింట్ కి పే చేస్తామండి. అంటే మీరు స్టేకేషన్ అనేది మీరు ఆన్లైన్ లో ప్రమోషన్స్ అంతా కూడా మేమే చేస్తామండి. సో ఆ ఇన్కమ్ ఏదైతే జనరేట్ చేస్తారో వాళ్ళకి ఒక కమిట్మెంట్ మీద మీరు మంత్లీ ఇంత అని చెప్పి రెంట్ ఇస్తారు. ఎస్ మేడం. దీనికి సంబంధించి మీరు ఏమైనా అగ్రిమెంట్ లాంటిది ఏమైనా ఇస్తారా? రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఇస్తామండి. ప్లాట్, విల్లా కూడా ఖచ్చితంగా క్లయింట్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. ల్యాండ్ కూడా తన పేరు మీదనే ఉంటుంది. మనం ఏంటంటే జస్ట్ వీకెండ్ హోమ్ రన్ చేసి దానిపైన వచ్చే ప్రాపర్టీ ఏదైతే ఇన్కమ్ ఉందో వాళ్ళకి ఎవ్రీ మంత్ మంత్లీ ఇన్కమ్ లాగా మనం పే చేస్తాం. దీన్ని మీరు సెకండ్ ఇన్కమ్ కూడా అనుకోవచ్చు. ఒకవేళ మీరు ఇచ్చే వీకెండ్ హోమ్ కాకుండా నేను పర్సనల్ గా నేను కన్స్ట్రక్షన్ చేసుకోవాలని అనుకుంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా? పాయింట్ 1. అండ్ 2, నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటే బ్యాంక్ లోన్ ఎలా ఉంటుంది? ఈ రెండింటికి ఆన్సర్ చెప్పండి. కన్స్ట్రక్షన్ పార్ట్ కి వచ్చేసరికి మేడం మన దగ్గర ఏదైతే మనం స్టాండర్డ్ ఒకటి ఫ్లోర్ ప్లాన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నామో ఆ ఫ్లోర్ ప్లాన్ మాకు నచ్చలేదండి, మేము కస్టమైజ్ చేసుకుంటామంటే కస్టమైజేషన్ కి మన పాసిబిలిటీ ఉందండి. మీరైనా ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే మమ్మల్ని కన్స్ట్రక్షన్ చేసిమంటే మేము కన్స్ట్రక్షన్ చేస్తాం. ఎందుకంటే మేమంటే ఎప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం, ఇక్కడ మాకు సైట్ ఇంజనీర్ ఉంటారు కాబట్టి కన్స్ట్రక్షన్ ఈజీగా అయిపోతుంది. మీరు ఉండేది సిటీలో, మీరు వచ్చి చూసుకోవాలి, పనులు చేయాలన్నా మీ జాబ్ బిజినెస్ వదిలేసి మీకు ఇక్కడ రాలేరు కాబట్టి కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీ అనేది కంప్లీట్ గా మేము తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, సో లోన్ ఎలా ఉండబోతుంది? లోన్ వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ పైన 70% ఉందండి. ప్లాట్ అయితే 100%, కన్స్ట్రక్షన్ అయితే 70%. ఎస్ మేడం, డెఫినెట్లీ. సో కన్స్ట్రక్షన్ పరంగా ఏదైతే ఉందో మేడం, మనం ఎవరన్నా మాకు కస్టమైజ్డ్ కన్స్ట్రక్షన్ కావాలి, ఓన్ గా మేము ప్లాన్ చేసి ఇస్తామంటే కూడా వాళ్ళకి విత్ ఇన్ 30 to 45 days లో కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇస్తామండి. హైదరాబాద్ కి ఇంత దూరంలో ఉన్నాం, ఏదో ఫామ్ హౌస్ లా కన్స్ట్రక్ట్ లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నామని ఎక్కడ కూడా హాలో బ్రిక్ గానీ సిమెంట్ బ్రిక్ గానీ వాడకుండా ప్రాపర్ గా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. మీరు చూడొచ్చు కంప్లీట్ గా సీసీ రోడ్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ లో ఇలాంటి సోలార్ లైటింగ్ ఫెసిలిటీ కానీ, లేకపోతే బౌండరీ వాల్ కావచ్చు, లేకపోతే మీకు చూస్తున్న ఎంట్రన్స్ ఆర్చ్ గేట్ కావచ్చు, ఏదైనా సరే ఇంత ప్రాపర్ గా ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి మార్కెట్ లో. సో మేము ప్రాపర్ గా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అలాంటి ఫెసిలిటీస్ కూడా అలాగే ఉన్నాయి, డెవలప్మెంట్ కూడా అలాగే ఉంది, అండ్ లైఫ్ టైం మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది. సో మెయింటెనెన్స్ మాట మీరు ఎత్తారు కాబట్టి ఇందులో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఏమైనా చార్జబుల్ ఉంటుందా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందా, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? లేదండి, దీంట్లో చార్జెస్ అయితే మనం ఎప్పుడు కూడా కార్పస్ ఫండ్ అని చెప్పి మెయింటెనెన్స్ చార్జెస్ అని ఎప్పుడు కూడా మనం తీసుకోము. లైఫ్ టైం మా క్లయింట్ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదండి. అయితే ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఎన్ని ఉంటాయి? ఇందులో 180 వచ్చాయండి. సో 180 ప్లాట్స్ లో మనం ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ చేసేది 50 యూనిట్స్ మాత్రం వీకెండ్ హోమ్స్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మిగతావన్నీ ఓపెన్ ప్లాట్స్ మన కేటగిరీలో అవైలబుల్ ఉన్నాయండి. వీకెండ్ హోమ్ అయినా తీసుకోవచ్చు, ఓపెన్ ప్లాట్ అయినా తీసుకోవచ్చు. ఒకటి ఇన్వెస్టర్ ఆస్పెక్ట్ లో ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి ఈ రోజు, అది వీకెండ్ హోమే కావచ్చు, కమర్షియల్ ప్లాటే కావచ్చు, రెసిడెన్షియల్ ఏదైనప్పటికీ నాకు అప్రిసియేషన్ ఎలా రాబోతుంది? దాన్ని సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఈ వెంచర్ కి? మనము ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినప్పుడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే, అంటే నా ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడట్లేదు, ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తంలో కూడా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే మీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఏదైతే ఉందో, మీరు ఒక ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ అప్రిసియేషన్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు. ఓకే, సో మన ప్రాపర్టీలో మనం 50 వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆలేరు మున్సిపాలిటీలో టౌన్ లో ఉన్నాము. పక్కన కూడా మీరు వెనకాల అన్ని బిల్డింగ్స్ కూడా చూడొచ్చు, ఆల్రెడీ అన్ని కన్స్ట్రక్షన్స్ అయ్యి ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాకుండా ఓపెన్ ప్లాట్ పైన కూడా ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 3 to 5 years లోపల యూ విల్ గెట్ అన్ గుడ్ అప్రిషియేషన్ అండి. అది మా కాన్సెప్ట్ అండి. నరేష్ సార్, ఇలా చైర్స్ వేసి చెట్ల కింద కూర్చోబెట్టి చాలా ప్లెజెంట్ గా ఉంది ప్లేస్ అండ్ మీ లేఅవుట్. ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్లాట్స్ లో స్పెషల్ గా నేమ్స్ పెట్టి కొన్ని బోర్డ్స్ కనిపించాయి. ఎవరైతే ప్లాట్ తీసుకున్నారో ఆ ప్లాట్ ఓనర్ నేమ్ అండి ఇది. అంటే వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి చూసుకొని అరే ఇది నా ప్రాపర్టీ, ఆమె ప్రౌడ్ ఓనర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అని చెప్పి ఫీల్ అవ్వాలని చెప్పి ఆ సంతోషం వేరే ఉంటుంది. అవునా? సో ప్రతి ప్లాట్ కి అలానే మెన్షన్ చేస్తారు. వెరీ గుడ్. అది కాకుండా ఇప్పుడు మన ఈ ఈకో రిసార్ట్ వెంచర్ కి రావడానికి రోడ్ కనెక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి? హైదరాబాద్ వరంగల్ హైవే NH 163 అండి. ఈ NH 163 పైన మీరు బైపాస్ నుంచి వస్తే మాత్రం మన ప్రాపర్టీ జస్ట్ 700 meters లో ఉంటుంది. అదే ఓల్డ్ హైవే ఫేసింగ్ అయితే ఖచ్చితంగా మన ప్రాపర్టీ ముందరే దిగుతారండి. సో దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే మేడం, మనం ఇప్పుడు ఆలేరు టౌన్ లో ఉన్నాము కదా, ఆలేరు టౌన్ లో ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, డెవలప్మెంట్స్ అయ్యాయా లేదా అని కూడా ఆలోచన, ఒక చిన్న పాయింట్ నేను రైజ్ చేస్తాను మీకు ఇది. సో ఆలేరు టౌన్ లో, ఆలేరు మున్సిపాలిటీలో ఆలేరు బస్ స్టాండ్
కి, ఆలేరు రైల్వే స్టేషన్ కి, ఆలేరు గవర్నమెంట్ హాస్పిటల్ కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం మనము. డెవలప్మెంట్ పరంగా చూసినా గానీ, ఫెసిలిటీస్ పరంగా చూసినా గానీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉందండి విత్ ఇన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో. సో అందుకని ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం మంచిదని చెప్పి క్లయింట్ కి సజెస్ట్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టూరిజం డెవలప్మెంట్ గురించి ఒకసారి మాట్లాడదాం మనము. ఆలేరు టౌన్ నుండి జస్ట్ 1.52 కిలోమీటర్ డిస్టెన్స్ లో 1000 years old సోమేశ్వర ఆలయం ఉందండి. ఈ 1000 years old సోమేశ్వర ఆలయంకి దాదాపు ఆల్ ఓవర్ ఇండియా నుంచి దక్షిణ కాశీ అని చెప్పి మన దగ్గరికి భక్తులు అంటే సాధువులు చాలా మంది వస్తుంటారు, నార్త్ ఇండియా నుంచి కూడా వస్తుంటారు. అది కాకుండా దానికి ఆపోజిట్ లో మీకు జైన్ టెంపుల్ ఉంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని కూడా ఇక్కడ టూరిజం హబ్ గా డెవలప్ అవ్వడానికి రీజన్స్ మనకు చాలా ఎక్కువ ఉన్నాయండి. అయితే మన యాదాద్రి టెంపుల్ నుంచి ఇక్కడ నుంచి ఏమన్నా వేరే రోడ్స్ ఉన్నాయా? ఒకవేళ వెళ్ళాల్సి వస్తే డిస్టెన్స్ లో మనం వెళ్తాం. యాదాద్రి టెంపుల్ నుండి ఎగ్జాక్ట్ గా 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం ఉన్నామండి. కనెక్టివిటీ రోడ్ కూడా కంప్లీట్ గా మీకు 100 feet రోడ్ ఉంది మీకు. అది నేషనల్ హైవే 163. వెల్ నరేష్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మంచి లేఅవుట్ వేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు చాలా ఫాస్ట్ గా ఇందులో సేల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్యూ సో మచ్ మేడం. వెల్ వ్యూవర్స్, అదే అండి టీమ్ లైన్ ఇన్ఫ్రా వారి ఇకో రిసార్ట్ వెంచర్ గురించి వివరాలు. జస్ట్ 1 రూపీతోనే మీరు ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇందులో కమర్షియల్ ప్లాట్ ప్రైస్ ఏముంది, రెసిడెన్షియల్ ప్లాట్ ప్రైస్ ఏముంది అన్న డీటెయిల్స్ ఇంకా ఏమైనా మీకు కావాలి అన్నా, లేదా మీరు పర్సనల్ గా వచ్చి ఈ సైట్ ని చూడాలనుకున్నా నరేష్ గారి నంబర్ ని మేము స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ జయ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.